నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 16, 17 శ్లోకములు తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మొదటిగా 16వ శ్లోకం. అనేక బహుదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. 17వ శ్లోకం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాదీప్తానలార్కద్యుతిమప్రమేయం. తాత్పర్యం. ఇప్పుడు ఇంకొంచెం విశదంగా కనపడుతూ ఉంది. అప్పటి వరకు 2 చేతులు 2 కాళ్లతో ఉన్న కృష్ణుడు ఇప్పుడు అనేకమైన చేతులు, కాళ్ళు, ఉదరములు, తలలు, కిరీటములు, కళ్ళు, అసలు ఆ రూపానికి అంతం ఉందా లేదా అన్నట్టు కనపడుతూ ఉంది. అంతటా విస్తరించి ఉంది. నాకు మొదలు, మధ్య, అంతము అసలు కనపడటం లేదు అని అన్నాడు. ఈ శ్లోకం అర్థం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఈ విశ్వమంతా అనంత కోటి జీవరాశులతో నిండి ఉంది. అన్నింటిలో పరమాత్మ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. ఈ జీవరాశులే అర్జునుడికి అనేకములైన తలలు, వాటికి కిరీటములు, కాళ్ళు, ఉదరములు, గదలు, చక్రములు, ఆయుధములు, కళ్ళు ఇలా కనపడుతున్నాయి. అందరూ కాంతి స్వరూపాలుగా కనపడుతున్నారు. ప్రకాశవంతంగా ఉన్నారు. మండే నిప్పులాగా ఉన్నారు. అంతకు ముందు కృష్ణుడినే చూస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కృష్ణుడి మాదిరిగానే కనపడుతున్నాయి. ఇప్పటికీ కృష్ణుడంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడని అర్జునుడికి అర్థమైంది. అందుకే అర్జునుడు కృష్ణుడిని విశ్వరూప, విశ్వేశ్వర అని సంబోధించాడు. ఈ అనంత విశ్వము నీ రూపముగా కలవాడా, ఈ అనంత విశ్వమునకు ఈశ్వరుడవైన వాడా అని భక్తితో పిలిచాడు. అర్జునుని మనసులో యుద్ధభూమి. అందులో కిరీటములు, కవచములు ధరించి నిలబడి ఉన్న సేనానాయకులు, గదలు, ఖడ్గములు, ఇంకా ఇతర ఆయుధములు ధరించి ఉన్న సైనికులు, వారి రూపాలు గాఢంగా నాటుకుని ఉన్నాయి. అందుకని అర్జునుడికి అందరి తలల మీద కిరీటములు, శిరస్త్రాణములు, చేతులలో గదలు, చక్రములు కనబడుతున్నాయి. చక్రము కేవలం కృష్ణుడి ఆయుధమే కాదు, అది ఒక విసిరే ఆయుధం. మామూలు ఆయుధంలాగే అది కూడా ఒక ఆయుధం. అర్జునుడు తన మనోనేత్రంతో చూసి అందరి తలల మీద కిరీటాలు, చేతులతో గదలు, చక్రములు కనబడుతున్నాయి. ఈ అనంతమైన విశ్వరూపము దివ్యమైన కాంతితో ప్రకాశిస్తుంది. తేజస్సు అంతా ఒకచోట రాసిపోసినట్టు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఒకరు, ఇద్దరు కాదు, అందరూ అన్ని చోట్ల అత్యంత దీప్తితో ప్రకాశిస్తున్నారు. ఎటు చూసినా ప్రకాశం తప్ప మరొకటి కనపడటం లేదు. అటువంటి విశ్వరూపాన్ని చూస్తున్నాడు అర్జునుడు. ఇంకా, ఓ కృష్ణ, నీ విశ్వరూపం చూడటానికి అలవి కాకుండా ఉంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉంది. భగభగమండే అగ్ని మాదిరి, ప్రకాశిస్తున్న సూర్యుడి మాదిరి, అంతటా నిండి ఉన్న కాంతి పుంజముల మాదిరి కనపడుతూ ఉంది. ఈ కాంతి ఇలా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు, దేనితో పోల్చడానికి వీల్లేదు. అంటే ఇదివరకు ఇటువంటి కాంతిని చూసి ఉంటే ఆ మాదిరి ఉంది అని చెప్పొచ్చు. అర్జునుడు మొట్టమొదటిసారి అనంతమైన విశ్వరూపాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఆయనకు అప్రమేయంగా కనబడుతుంది. విశ్వరూపాన్ని చూస్తున్న అర్జునుడి మనోభావాలు ఇలా ఉన్నాయి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.